హలో, వచ్చిందమ్మా వాసంతి వంటల ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు యూట్యూబ్ వంటల్లో ప్రోగ్రాంలో కోసం మేము వెరైటీగా పచ్చి అరటికాయలు కూర అరటికాయలతోటి పచ్చి కొబ్బరి వేసి వంట చేసి చూపిస్తాను, చూసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, అరటికాయలు ఇలా సన్నగా ముక్కలుగా కోసేసాం. వీటిని శుద్ధంగా కడిగేసేసాను. ఇప్పుడు వీటిని పొయ్యి మీద పెట్టి ముందుగా ఇదిగోండి ఉప్పు ఒకరు మరిగింతనే వేస్తాం, ఎందుకంటే నీళ్లు పోస్తాం కదా, వంచేస్తాం. ఇప్పుడు దాంట్లో నీళ్లు పోసాను అనమాట. ముక్కలకి పైకి ముక్కల లెవెల్లోకి నీళ్లు పోసేసా. ఇప్పుడు ఇలా గ్యాస్ ఇచ్చేసాను. ఇప్పుడు మూత పెట్టేసేస్తాం. స్టవ్ కట్టేసాను. ఇదిగోండి గొప్ప గొప్ప మనిపించేసాను. ఇప్పుడు వీటిల్ని ఇలా వడపోయాలి. మరి ఎక్కువగా ఉడకకూడదు. ఉడికినాయి, ఎక్కువగా ఉడకకూడదు. నలిపి చూపిస్తామంటే అదిగో అంతే ఉడికేసాను. స్టవ్ పెట్టేసాను, బాండలు పెట్టేసాను. ఇప్పుడు ముందుగా ఆయిల్ వేస్తున్నాను. ఎక్కువ పట్టదండి తాలింపులు కదా, అందుకని ఆయిల్ వేసేసాను. ఒక అరటికాయ కదా, మళ్ళీ ఆగకపోతే అదో డేంజర్. వేసేసాను. ఇదిగో కొబ్బరి ముందుగా తురిమి పెట్టుకున్నాను కాకుండా కొబ్బరి ఇదిగోండి ఇలా తురిమి పెట్టుకున్నాను. అటు పట్టుకొని చల్లేస్తాం, అంతా చల్లము. రెండు మిరపకాయలు వేసాను, పాసులు జీలకర్ర వేసాను, నాలుగు పచ్చెనగపప్పు, చిటుకు ఊరికే జీలకర్ర పచ్చెనగపప్పులు 4, ఎక్కువ వేయబడలేదండి. ఆవాలు, కరివేపాకు వేసేసారు. ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసేస్తున్నాను. అది రన్నింగ్ ఉందా, ఇల్లుకి వచ్చింది లేదు అర్థం. అది ఇదిగోండి ఇప్పుడు బాగా ఏగేసింది. మరీ ఎక్కువగా కలబెట్టకూడదు, లైట్గా కలబెడుతుండాలా, నిమిషానికి ఒకసారి కలబెడుతుండాలా. ఇప్పుడు దించబోతున్నాం కాబట్టి ఇలా ఇలా పట్టుకొని అలా కొబ్బరి జల్లి మళ్ళీ బాగా కలబెట్టాలా. ఇంకా కావాలన్నా కూడా వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. దీనికి తగ్గ కొబ్బరి నేను వేసేసాను. ఇది ఈ వంట నేను ఎవరిని చూసి చేసింది కాదండోయ్, ఇది నా ఇష్టపూర్వకంగా చేశా. ఇది నేను చిన్నప్పుడు ఒకసారి మేము మద్రాసుకి వెళ్తే మా పిన్ని వాళ్ళ ఇంటికి మా పిన్ని చేసింది ఇలా. ఎప్పుడో 40 ఏళ్ళ నాటి మాట ఇది. మా పిన్ని చేసింది ఇలా. మద్రాసుకి వెళ్తే ఇలా తాలింపు చేసి పెట్టింది. అది మైండ్లో పడిపోయింది.
ఇప్పుడు చేసి ఈ ట్రూబ్లో పెడేస్తున్నాను. చూడండి, మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉండదు. పిల్లలు పెద్దలు అందరూ బాగా తినచ్చు. సరేనా? కొబ్బరి వేసాను, కాకపోతే అదే ప్రాబ్లము. కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. అందుకని ఇలా చేసుకొని తింటే రసం అన్నంలో కానీ, సాంబార్ అన్నంలో కానీ, పప్పు కూరల్లో కానీ, మజ్జిగ అన్నంలో కానీ, పెరుగు అన్నంలో కానీ చాలా బాగుంటుంది. పులుసు కూరల్లో కూడా నంచుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా అదుర్సు అరటికాయ ఇలా చేస్తే అదుర్సు ఇదిగో చేసేసాను. సూపరు. స్టవ్ కూడా కట్టేస్తున్నాను. ఇదిగోండి ఆకుకూర పప్పు. వేసుకొని కొద్దిగా తాలింపు పెట్టుకుంటున్నాను. తిని చూసి మీకు చెప్తాను. చాలా బాగుంది. మద్రాసులో తిన్నా, మా పిల్లి చేస్తే బాగుండింది. తర్వాత మా అమ్మ చేసింది, తినుండా. అవతల మళ్ళీ మా కూరల్లో పడిపోయి మా అమ్మాయి మర్చిపోయింది, మేము మర్చిపోయాం. నేను మటుకు అప్పుడప్పుడు చేసుకొని తినేది. యూట్యూబ్ పెట్టాక మటుకు పెట్టాలని దగ్గర అంత తొందరపడి నిదానంగా పెడదామని. చాలా బాగుంటుంది. పప్పు కూరలోకి నంచుకోవచ్చు. సూపరు. పళ్ళు లేనివాళ్ళు, పళ్ళు చిన్నపిల్లకాయలు, పెద్దవాళ్ళు అందరూ తినచ్చు. చాలా బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇట్లా పప్పు అన్నంలో కానీ, రసం అన్నంలో, సాంబార్ అన్నంలో, అన్నిట్లో మజ్జిగ అన్నంలోకి అట్లా నంచుకుంటే అదుర్సు చాలా బాగుంది. మా ఈ ప్రోగ్రాం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఇంకా మంచి వంటలతో మీ ముందుంటాను. చాలా బాగుంది. నేను చేశాననే కాదు, ప్రతి ఒక్కరు చేసుకోండి. చాలా బాగుంది. హ్యాపీ ఉంటాను.